హాయ్ సుహాస్ని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ ఇల్లు అనేది పాతకాలం నాటి ఇల్లు. ఇది ఒకసారి మీకు చూపించాలి అనిపించింది. చాలా బాగుందండి ఇల్లు. పాతకాలం నాటి ఇల్లు, పాతకాలం నాటి వస్తువులు అన్నీ ఎంత భద్రంగా పెట్టుకున్నారో, ఎంత బాగుందో ఇల్లు. ఒకసారి చూడండి. ఇది 80 సంవత్సరాల క్రితం ఉందండి ఇల్లు. కట్టింది 80 సంవత్సరాల క్రితం. ఇక్కడ అన్నీ నేను చూస్తుంటే అన్నీ చాలా పాతకాలంలో ఉండే వస్తువులు అన్నీ చాలా బాగుంది ఇంట్లో. బయట మెల్ల పూల మొక్కలు అది చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూసి ఆనందపడతారని నేను వీడియో పెడుతున్నాను. ఇక్కడ మేము భజనకు వెళ్ళినప్పుడు మునకనూరు మహబూబాబాద్ జిల్లా. ఇక్కడ మేము భజన చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆశ్రయం కల్పించారు. ఇక్కడ ఉన్నాం మేము. చాలా బాగా చూసుకుందండి ఆ అమ్మ, చాలా బాగా చూసుకుంది. అదీగాక ఆ వస్తువులు వచ్చిన మనుషుల్ని ఎలా చూసుకుంటుందో, ఆ ఇంట్లో వస్తువులు కూడా పాతకాలం నాటివైనా చాలా బాగున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కొన్న వస్తువులు ఎట్లాగుంటాయో అలాగే ఉన్నాయి. పైన టేకుతోటి చేశారు. వెనకటి కాలంలో ఎలా చేస్తారు స్లాబ్ అనేది టేకుతోటి అలా చేశారు. ఇవన్నీ టేకుతో చేసినవి గడపలు అవన్నీ. ఇవన్నీ మీరు చూసి ఆనందపడతారని నేను పెట్టాను. ఇవి చూడండి, వెనకటి కాలం నాడు ఉన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ కిటికీలకు కూడా చూడండి, సగమే కట్టెలు మేమే వేసింది. అమ్మగారు కాస్త చూడండి అమ్మ అంటే కొన్ని పనులు పాపం ఒక్కతే చేసుకోలేదని మొత్తం భజనకి సంబంధించినప్పుడు హనుమాన్ చాలీసా అనేది పెట్టుకున్నప్పుడు ఈ అలంకరణలు అయ్యి అందరం కలిసి చేసాము. చాలా బాగుందండి. అమ్మగారిని కూడా మర్చిపోలేము జీవితంలో. ఇవ్వండి, అసలు వెనకటి కాలం నాటి గడపలు, వెనకటి కాలంలో డోర్ వెనకమాల మనం కడ్డీలాగా పెట్టుకుంటాం కదా, అలాగా చాలా ఆనందంగా ఉందండి ఆ ఇంట్లో కూడా. ఎంతో ప్రశాంతంగా, ఇంటి చుట్టూరు మొక్కలు అవి ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంది. బండ కూడా నాప బండ మీద ముగ్గులు చూడండి ఎలా వేశారు. ఈయన గారు వాళ్ళ మామగారి నాన్నగారంట. ఆయన ధ్యానము అది చేస్తారంట. నేను ఫస్ట్ చూసి ఏ స్వామీజీ గారో అనుకున్నానండి. ఇవి కట్టెలు వేసుకోవడానికి పెట్టారు కదా, ఇవి వెనక ఇలా పెట్టుకునేవాళ్ళట్టుంది. కట్టెలు వేసుకోవడానికి కూడా వెరైటీగా ఉందండి. ఇవి బొమ్మలు షోకేజ్లో పెట్టుకున్నారు. ఇక్కడ కోతులు బెడద చాలా ఎక్కువ అండి. చాలా కోతులు, అసలు ఇంటి చుట్టూ ఎన్ని కోతులు తిరుగుతున్నాయో. అందుకని డోర్స్ అసలు తీయరు. ఏ వస్తువు చూసినా కూడా పాతకాలం నాటి వస్తువుని చూసినట్టే ఉంది. అలంకరణ అనేది పాతకాలం నాడు చూస్తాం కదా, అలాగే ఉంది. ఈ దీపాలు పెట్టుకోవడానికి తామర పువ్వులాగా ఇవన్నీ వస్తువులు, కడ్డీలు వెలిగించుకునేది, ధూపం వేసుకునేవి, ఇవన్నీ అసలు ఏది చూసినా కూడా అలంకరణ అనేది చాలా బాగుంది. ఇది చూడండి, గొడుగు పెట్టుకునేది ఎలా ఉందో. గోడకి గొడుగు దాని మీద పెట్టారు. ఇవి పైన మనకి కబోర్డులు ఉంటాయి కదా, అలాగా పైన గుళ్ళులాగా ఉన్నాయి. పందిరి మంచం కూడా చూపిస్తానండి. పందిరి మంచం ఉంది, చాలా బాగుంది అసలు.
ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా చాలా నీట్గా పెట్టుకున్నారు అమ్మగారు కూడా. అమ్మగారు వాళ్ళ వాళ్ళ భర్త వాళ్ళందరూ హస్బెండ్ అండి. ఇవన్నీ హనుమాన్ చాలీసా కోసం మొత్తం ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఇలా ఉన్నాయి. లేకపోతే చాలా నీట్గా పెట్టుకుంటారు అమ్మగారు. మొత్తం 6 బెడ్రూమ్లు కళ్ళ ఇల్లు. చాలా అసలు ఎంత మెల్లాలో ఉందంటే మొక్కలవి చాలా బాగున్నాయి. చుట్టూరు మొక్కలు, ఆ ప్రదేశం అనేది చాలా ప్రశాంతంగా ఉంది. సారీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి, సబ్స్క్రైబ్. ఇదిగోనండి పందిరి మంచం. నేను ప్రత్యేకించి మీకు చూపిద్దామని నేను ఇదంతా వీడియో తీశాను. అమ్మగారిని అడిగితే ఒప్పుకున్నారు. ఇదంతా వీడియో తీశాను. ఇదిగోండి, ఇవన్నీ ఓల్డ్ మోడల్లో ఉన్నాయండి. డ్రెస్సింగ్ టేబుల్. ఈ అద్దాల బీరువా చూడండి, ఇది వెనక ఉంటుంది కదా, అంతకు ముందల రోజుల్లో ఉండేది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.